సర్వ మానవాళికి మనకు కొండంత అండగా నిలిచేప్పుడు మనసులో తలచిన వెంటనే గుండెల నిండా ధైర్యాన్ని నింపగలిగే మహాయోధుడు అభయహస్తంతో ఎల్లవేళలా మనల్ని కాపాడే ఆ భగవంతుడిని ఇప్పుడు మనసారా స్తుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథ దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. శ్రీరామచంద్రుని సారథ్యం వానర సైన్యంతో లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేడుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ రావణుడు ఆవేశంతో ఊపిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళలోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న యుద్ధజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ స్వేదముడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు.
करते हुए निकास द्वार की ओर